వెంకటాచలం మండల పరిధిలోని నక్కలగుంటలో సంచలనం సృష్టించిన బాలిక యాసిడ్ కేసు ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ విజయరావు తెలియజేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ ఘటన జరగంగానే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చౌడేశ్వరి, హిమవతి, ఇతర పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. నేడు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు. మైనర్ బాలికకు మేనమామైన నెల్లూరు నాగరాజు 34 సంవత్సరాల గల వ్యక్తి ప్రధాన నిందితుడిగా తెలిపారు. నాగరాజు ఆటో నడుపుకొని జీవనం సాగించేవాడు. మైనర్ బాలిక నివాసం సమీపంలోనే ఇతని నివాసం ఉంది. 5వ తేదీ మధ్యాహ్నం సుమారు 3:30 నిందితుడు నాగరాజ్ బాత్రూంలు క్లీన్ చేసేదానికి ఉపయోగించే యాసిడ్ తో దాడి చేసి మెడ మీద, గొంతు మీద చాకుతో గాయం చేశారు. దాడి తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం వచ్చింది. సమాచారం అందగానే మైనర్ బాలిక ఉన్న జీజీహెచ్ ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో తర్వాత చెన్నైలోని అపోలో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారని అన్నారు. రాబో తరాలు మంచి సొసైటీ చూడాలి అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని తెలిపారు. మైనర్ బాలికపై దాడి చేసింది సొంత మేనమామ అంటే తండ్రితో సమానమంటారు. కానీ ఇక్కడ నాగరాజు మాత్రం దుర్మార్గంగా వ్యవహరించాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కఠినమైన సెక్షన్ల క్రింద 326, 380, 448, 307, 386, 342, 354, 509 మరియు రాబరీ కేసుకు సంబంధించి సెక్షన్లు పోక్టో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని అన్నారు. బాధిత యువతి తండ్రి ఘటన మొదట చూసిన వారిచ్చిన ఆనవాలు ఆధారంగా ముద్దాయిపై అనుమానంతో కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా మరిన్ని నిజాలు తెలిసాయని తెలిపారు. ఇతను మద్యం సేవించి బాలిక ఇంటికి వెళ్లి అన్నం తినే గిన్నెలోనే యాసిడ్ పోసుకుని మొదట బాలికను బెదిరించి చెవిపోగులు ఇవ్వాలని కోరగా పాప భయపడి ఒక చెవిపోగు ఇచ్చి రెండోది ఇచ్చేలోపే యాసిడ్ పోసిన గిన్నెలో గుడ్డను ముంచి బాలిక చెవి, ముఖం మీద ఆ యాసిడ్ తో గుడ్డను పుయ్యడం, తర్వాత గొంతు మీద, మెడ మీద చాకుతో కోయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం పాపకు ప్రాణాపాయం లేదని, దాడి తర్వాత ఇతను పారిపోయాడని, తర్వాత బాలిక బయటకు రావడం, ఇంటికి సమీపంలో వారు బాలిక తండ్రి రావడం, తర్వాత బాలికను జీజీహెచ్కి తరలించడం జరిగిందని తెలిపారు. నాగరాజు పాప చెవిపోగు 4,000 రూపాయల డబ్బులు దొంగిలించాడు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని అన్నారు. రాబరీ, ఫోక్సో, హత్యాయత్నం కేసు అలాగే షీట్ కూడా ఓపెన్ చేస్తామన్నారు. ఈ నేరంలో సాంకేతికంగా అనేక రకాల ఆధారాలు సేకరించామని తెలిపారు. 7 రోజుల్లో ఛార్జిషీట్ వేసి విదేశీ మహిళ కేసులాగే అతి తక్కువ కాలంలోనే నిందితుడికి శిక్ష పడేలా న్యాయ నిపుణులతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కేసులో నిందితుడి అరెస్టు, సాక్ష్యాలు సేకరణలో ప్రతిభ చూపిన వెంకటాచలం సిఐ గంగాధర్రావు అలాగే ఎస్ఐలు అయ్యప్ప, నాంచారయ్య సిబ్బందిని ఆయన మెచ్చుకున్నారు. సొంత బంధువైనటువంటి వరుసకు మేనమామ అయినటువంటి అక్యూజ్డ్ నెల్లూరు నాగరాజు అనే అతను వయసు సుమారు 34 సంవత్సరాలు. ఇక్కడ అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటుంటాడు. అయితే 5వ తారీఖు సుమారు 3:30 దాటిన తర్వాత మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ బాలిక మీద అతను యాసిడ్ దాడి, ఏదైతే బాత్రూమ్స్ లో వాడే యాసిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ యాసిడ్ ని ఉపయోగించడం, యాసిడ్ దాడి గురి చేసి ఒక మైనర్ బాలికని, అలాగే ఆమె యొక్క ఆరోగ్యం పాడవడానికి కారణమైన ఇట్లాంటి వ్యక్తిని ఐపీసీ సెక్షన్స్ తో పాటు రాబరీ సెక్షన్ కూడా పెట్టాం. దాంతోపాటు పోక్సో చట్టం కూడా అప్లై చేశాము. ఇతని మీద కూడా ప్రత్యేకంగా షీట్ అనేది కూడా మేము ఓపెన్ చేసి ఇతని బిహేవియర్ మీద, ఇతని మూమెంట్స్ మీద కూడా రాబోయే రోజుల్లో వాచ్ఫుల్ గా ఉంటాం. దీనికి వెంటనే మన ఆఫీసర్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే మరొక హాస్పిటల్ అంటే చెన్నైకి ఫర్ బెటర్ ట్రీట్మెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ నిమిత్తం అక్కడ షిఫ్ట్ చేయడం కూడా చాలా చాలా మంచి పరిణామం. దీనికి సంబంధించి ప్రతి సైంటిఫిక్ ఎవిడెన్స్ ని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం కలెక్షన్ చేయడం జరిగింది. అవి వేరియస్ క్లూస్ అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి.
దాని అంతటిని కూడా చైన్ ఆఫ్ కస్టడీలో మనం ప్యాక్ చేసి అలాగే మంచిగా ఇన్వెస్టిగేషన్ కూడా ఫైనలైజ్ చేసి దిశ యాక్ట్ ప్రకారం దీనికి తినే 7 daysలో మనం ఛార్జ్ షీట్ కూడా వేసి ఒక లిథువేనియన్ సిటిజన్ సంబంధించిన కేసులో ఎలా అయితే రాష్ట్రంలోనే అతి తొందరగా జడ్జిమెంట్ వచ్చే విధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ మనం సహకరించారు. ఆ విధంగానే ఈ కేసులో కూడా తొందరగా ఛార్జ్ షీట్ వేసి ఈ విక్టిమ్ కుటుంబానికి కూడా తొందరగా న్యాయం జరిగే విధంగా మన తరపు నుంచి అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కేసుని తొందరగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మన ఆఫీసర్స్కి ఉత్తర్వులు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దౌర్భాగ్యమైన సంఘటన ఇది అండ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అండ్ ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని విక్టిమ్ యొక్క ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న తర్వాత మనము 307 అటెంప్ట్ మర్డర్ అలాగే యాసిడ్ దాడి చేసినందుకు గాను 326 సబ్ క్లాస్ ఏ అలాగే 386 448 ఐపీసీ 342 ఐపీసీ 354 ఐపీసీ 509 ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ 10 రెడ్ విత్ 9 సెక్షన్స్ కూడా మనం యాడ్ చేసాము. అడిషనల్ ఇంకో సెక్షన్ రాబరీ 394 రాబరీ సెక్షన్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అయితే ముద్దాయిని నాకు అనుమానం మా తండ్రి సస్పెషన్ సో అంటే తెలియజేసిన తర్వాత మేము అప్పటికి అతను సస్పెక్ట్గా ఉన్న అతన్ని మేము కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన తర్వాత మాకు మరిన్ని నిజాలు ఇందులో తెలియడం కూడా జరిగింది. ఇందులో ఇతను మద్యం సేవించిన తర్వాత కొంత తినడానికి మేనమామ ఇంటికి వాళ్ళ బంధువు ఇంటికి వస్తాడు. మేనమామ వరుసగా మేనమామ అవుతాడు కాబట్టి ఇంట్లో మైనర్ బాలిక ఒకటే ఉన్నదని చూసుకున్న తర్వాత గమనించిన తర్వాత తినడానికి ఏదైతే అక్కడ ధరించిన బౌల్ ఉందో ఆ బౌల్ తీసుకెళ్ళిన తర్వాత అందులోనే ఒక అతని ఇంట్లో ఉన్న యాసిడ్ వాతం యాసిడ్ అతని బౌల్లో వేసుకుని తర్వాత ఒక క్లోత్ని అక్కడ తగిలించాము. చూడండి, డిస్ప్లే చేసాము మీ యొక్క సౌకర్యార్థం. ఆ ఐటమ్ అందులో నుంచి ఆమె ముఖం మీద పెట్టడానికి భయపెట్టాడు. ఫస్ట్ ఇనిషియల్గా నీ చెవిదిద్దులు ఇవ్వాలి, ఇయర్ స్టోన్స్ ఈ చెవిదిద్దులు ఇవ్వాలి అని అంటే పాప భయపడిపోయి ఒకటి తీసి అతనికి ఇస్తుంది. రెండవది పాపం ట్రై చేస్తుంది, ఇవ్వడానికి రాదు. ఈలోగా అతను ఆ యాసిడ్లో ముంచిన ఆ క్లోత్ ఆమె ముఖం మీద పెట్టడం ఫలితంగా ఫేస్ అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ రావడం, లోపలికి కాస్త బ్రీతింగ్ తీసుకున్నప్పుడు వేపరైజేషన్ అవన్నీ కూడా అసలు అట్లా లోపల పోతాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవడం కూడా జరుగుతుంది. తర్వాత అతను అక్కడ ఈ విషయం ఇయర్ స్టూడ్ ఏదైతే తీసుకున్నారో, చెవిదిద్ది ఏదైతే తీసుకున్నారో అది తీసుకున్న విషయం వాళ్ళ ఫాదర్ తెలియదు. ఎందుకంటే అమ్మాయి అప్పటికే గాయపడి ఉంది. కిచెన్లో ఉన్న ఒక కత్తి తీసుకుని వచ్చి డిస్ప్లేలో పెట్టింది కత్తి ఆమె మెడ మీద కట్ చేయడం కూడా జరుగుతుంది, గొంతు దగ్గర కట్ చేయడం కూడా జరుగుతుంది. లక్కీగా అది సూపర్ఫిషియల్గా కొంతవరకు ఉన్నాయి. దానివల్ల కొంత బ్లీడింగ్ బ్లడ్ కొంచెం యూజ్ అవుట్ అయినా లక్కీగా ప్రాణంకి ఏమీ కాలేదు. అండ్ ఇప్పటి వరకు ఆ బాలిక సురక్షితంగా ఉన్నారు. అండ్ దాని తర్వాత అతను ఆ దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పుటాపుటిన పారిపోవడం, ఈ బాలిక బయటికి తన ఏదైతే తన నివాస ప్రదేశం ఉందో అక్కడ బాత్రూమ్ దగ్గర నుంచి బయటకు రావడం, తర్వాత బంధువులు ఆ పక్కన ఉన్న రిలేటివ్స్ చూసి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడం, వాళ్ళ ఫాదర్
ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇతనికి ఇక్కడికి రీచ్ అవ్వటం, దాదాపు సుమారు 5 గంటలకి ఆ టైంలో రీచ్ అవ్వటం. రీచ్ అయిన తర్వాత వెంటనే ఫాదరు జీజీహెచ్ హాస్పిటల్కి లోకల్గా ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా వెంటనే మళ్ళీ ఆ ఫాదర్ వచ్చిన తర్వాత జీజీహెచ్ హాస్పిటల్కి తరలించడం. జీజీహెచ్ హాస్పిటల్లో తదుపరి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఈ అక్యూజ్డ్ ఒక ఇయర్ స్టూడ్తో పాటు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్న ఒక 4,000 రూపీస్ కూడా దొంగిలించి పెట్టుకుని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది ఒక దారుణమైన దాడి మైనర్ బాలికపై. దానికి తగ్గట్టుగానే మనం కఠినంగా మనం అతని యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. దానికి మన ఆఫీసర్స్ సిబ్బంది అతన్ని ఇది ఫాదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి బాలిక ఇనిషియల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ రెస్పాండెంట్స్ ఉన్నారో అక్కడ ఇంటి పక్క వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అతను వెంటనే ఇద్దరు ఇచ్చిన ఫాదరు ప్లస్ నైబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అతను వెంటనే మన కస్టడీలో తీసుకుని విచారించడం కూడా జరిగింది. గుడ్ డిటెక్షన్. అండ్ ఇది మేము ప్రత్యేకంగా మీకు అందరికి ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఇట్లాంటి నేరం చేసిన వాడు బాలికల మీద నేరం చేసిన వాడు బాలికల మీద కానీ బాలుల మీద కానీ ఎవరు నేరం చేసినా సరే చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరు. వాళ్ళకి ఈ రోజు ఒక్క రోజుతో అయిపోలేదు, రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా వాచ్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇట్లాంటి నేరాలు పాల్గొనే వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. ఎవరు కూడా ఇట్లాంటి నేరాలని ప్రోత్సహించవచ్చు. అట్ ద సేమ్ టైం గ్రామాల్లో కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కానీ తల్లిదండ్రులు ఇట్లాంటి వ్యక్తులపైన ప్రత్యేకంగా ఒక వాచ్ఫుల్గా కూడా ఉండాలి అని మనవి చేస్తున్నాము. అతి తొందరలోనే కేసుని డిటెక్ట్ చేసిన పోలీసు సిబ్బందికి, అలాగే సబ్ డివిజనల్ ఆఫీసర్కి, అలాగే ఎస్హెచ్ఓకి ప్రత్యేకంగా అప్రిషియేషన్స్. ఈ కేసుని ఎస్ఎస్పీ క్రైమ్స్ గారికి కూడా మానిటర్ చేయమని ఇచ్చాము. వారికి కూడా ప్రత్యేకంగా అప్రిషియేషన్స్.